హాయ్ అండి. మొత్తం మీరు చూస్తున్న ఫ్లోరింగ్ వచ్చేసి అపార్ట్మెంట్ ఫ్లోరింగ్ అనమాట. వాటర్ ప్రూఫింగ్ 3 కంపెనీలు చూసి రిజెక్ట్ చేశాయి. మొత్తం ఫ్లోరింగ్ చేసుకుంటే మీకు బెస్ట్ ఉంటుందని చెప్పారు వాళ్ళు. మనం వచ్చేసి ఫస్ట్ ఇదంతా కడుక్కున్న తర్వాత ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసినాం. ఎక్కడెక్కడ ప్యాచ్ వర్క్స్ ఉన్నాయి, ఎక్కడ క్రాక్స్ ఉన్నాయో చూసి అవన్నీ క్లీన్గా కటింగ్ చేసి ప్యాచ్ వర్క్లు చేసిన తర్వాత సిమెంట్ అనేది ఎవరు యూజ్ చేయరు. సిమెంట్ కోటింగ్ యూజ్ చేసి ఫస్ట్ కోటింగ్, సెకండ్ కోటింగ్ రూఫ్ సీల్ అనేది వాడడం జరిగింది డాక్టర్ ఫిక్సిట్లా. దీనివల్ల ఏంటంటే లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది, స్టాండర్డ్ అనేది ఫ్లోరింగ్కి ఎక్కువ అయిపోతుంది. పైన పైన చూసేసి ఏదో మిషన్ తెచ్చి చెక్ చేస్తే వాటర్ అనేది ఎప్పుడు ఉండదు. వర్షం పడ్డప్పుడు ట్యాంక్ ఓవర్ఫ్లో అయినప్పుడు అది కిందికి సీపేజ్ అయిపోయి ఆరిపోతుంది. ఎలాంటి మిషన్లు, ఎలాంటి డిజిటల్ మిషన్లు వాడినా ఎక్స్పీరియన్స్ ముందు ఎలాంటి మిషన్ అనేది పనిచేయదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఎక్స్పీరియన్స్ అనేది మెయిన్. మిషన్లు తేగానే కస్టమర్స్ అనేది కొత్తగా ఏదన్నా కొత్త దానికి అలవాటు పడి కస్టమర్స్ అంతా కొత్తది అని చూస్తారు. కానీ ఈ డిజిటల్ మీటర్స్ తెచ్చారు, అన్నీ వాడడం జరిగింది. లాస్ట్ నా చేతిలోకి వచ్చిన తర్వాత అది కూడా రీజనబుల్ రేట్లో 25 రూపీస్ ఎస్ఎఫ్టీకి మనం తీసుకోవడం జరిగింది. ఈ సైడ్ వేరే వాళ్ళు 40 రూపీస్కి ఓకే అయినాక కూడా చేయమని చెప్పేసి వెళ్ళిపోయారంట. మీకు ఎవరికన్నా ఎలాంటి సమస్యలు ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. 100% గ్యారంటీ వర్క్.